ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తాజాగా కార్యాచరణ ఖరారు చేశారు. వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తుంది. అటు జగన్ ప్రభుత్వం పైన పోరుబాట ప్రారంభించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ను వీడి కూటమిలో చేరిన మాజీ మంత్రులు ఆ పార్టీలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. వారికి కనీసం గుర్తింపు దక్కడం లేదు. దీంతో ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయాలు ఏం జరుగుతుంది? 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ వద్ద మంత్రులుగా పనిచేసిన నేతలు పార్టీ వీడి కూటమిలోకి వెళ్లారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వీరంతా ప్రాధాన్యత పొందిన వారే. జగన్కు బంధువు. వైసీపీలో కీలకంగా వివరించిన నేత బాలినేని జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరిన నెలలు అవుతున్నా ఆయనకు తగిన గుర్తింపు లేదనే వాదన ఉంది. జనసేన మిత్రపక్ష టీడీపీ స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు బాలినేనితో కలిసి పని చేయడానికి సముఖంగా లేరు. అదే సమయంలో బాలినేనికి ఎలాంటి పదవి, బాధ్యతలు అప్పగించలేదు. దీంతో తన వర్గాన్ని కాపాడుకోవడానికి బాలినేని ప్రయత్నం చేస్తున్నారు. ఇక కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎం పని చేసిన ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందని చర్చ జరుగుతుంది. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరి నెలలు గడుస్తున్నాయి. నాని చేరికను తొలి నుంచి టీడీపీ, ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా పార్టీలో చేరారు. టీడీపీ శ్రేణులు మాత్రం నాని తమ నేతగా అంగీకరించడం లేదు. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం లేదు. ఇంత దానికి పార్టీ మారడం ఎందుకని అనుచరుల నుంచి ప్రశ్నలు మొదలయ్యాయి. టీడీపీ కార్యాలయం వద్దకు నాని వెళ్ళలేని పరిస్థితి. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతకు మర్చిపోయి పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్ళి నానికి ఇప్పుడు భవిష్యత్తు అంతు చిక్కడం లేదు. కేడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతుంది. అదే విధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మోపిదేవి పరిస్థితి ఉందని పార్టీలో చర్చ జరుగుతుంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్సీ చేసిన మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభ పంపారు. అయితే 2024లో పార్టీ ఓడిన తర్వాత రాజ్యసభతో పాటుగా వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు ఆయనకు ఎట్లాంటి పదవి దక్కలేదు. టీడీపీ కార్యాలయంలోనూ కనిపించడం లేదు. అదేవిధంగా వైసీపీ నుంచి కూటమి పార్టీలకు ఎన్నికలు ముందు వెళ్ళిన వారి పరిస్థితి బాగానే ఉంది. కొందరు మంత్రులు అయ్యారు. ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆ పార్టీలోకి వెళ్ళి తర్వాత వెనక్కు రాలేక ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలమాలో పడ్డారు. అయితే వీరు ఎన్నికల నాటికి తిరిగి వైసీపీలోకి వస్తారని చర్చ నియోజకవర్గాల్లో సాగుతుంది. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి తమ పార్టీలో డోర్స్ క్లోజ్ అని చెబుతున్నారు. మరి వీరు రానున్న రోజుల్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.